ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. ఆత్మీయ కథలు. ఒక నలుగురు స్నేహితులు ఒకరోజు సరదాగా మాట్లాడుకొనుచుండగా వారికి సమయం ఉంది కాబట్టి దగ్గరలో ఉన్న ఒక చెరువు యొద్దకు వెళ్ళి చేపలు పట్టడానికి సిద్ధమయ్యారు. అయితే చేపలు పట్టడానికి కావలసిన సామాగ్రి అంతా వారి దగ్గర ఉంది. నలుగురు మాట్లాడుకుంటూ సరదాగా చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుతున్నారు. చేపలు పడుచు ఉండగా వారు నలుగురు మాట్లాడుకొనుచుండగా వారికి టైం తెలియలేదు. వీరు ఉండగానే ఒక బాబు వారి దగ్గరికి వచ్చి కొద్దిగా దూరంలో చేపలు పడుతున్నాడు ఆ అబ్బాయి. అయితే వీళ్ళు చాలాసేపుడు చేపలు పడుచున్నప్పటికీ ఆ బాబు కంటే చాలా తక్కువ చేపలే పడుతున్నారు. ఇది గమనించిన ఒక స్నేహితుడు, ఈ నలుగురిలో ఒక స్నేహితుడు ఆ బాబును గమనిస్తున్నాడు. అయితే చాలాసేపుడు అయినప్పటికీ వీరు ఎక్కువ చేపలు పట్టలేకపోయినందువలన తిరిగి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. వీరు సిద్ధమయ్యి తిరిగి వెళ్ళుచుండగా ఆ బాబును చూశారు. ఆ బాబు వెంటనే చేపలు పట్టడం వీళ్ళు గమనించారు. నీళ్ళలోకి గాలం వేయడం, గాలం వేసిన వెంటనే చేప వచ్చి పడటం, ఆ చేపను లాగి బయటికి తీసి తన బుట్టలో వేసుకోవడం వీళ్ళు గమనించారు. మనం చాలాసేపు నుంచి చేపలు పడుతున్నాము, మనకి ఎక్కువ చేపలు పడలేదు, ఈ బాబు వెంటనే పడుతున్నాడేంటి, వెళ్ళి చూద్దామని నలుగురు వెళ్ళి ఆ బాబు దగ్గరికి వెళ్ళి విచారించారు. ఇంత త్వరగా చేపలు భలే పడుతున్నావని ఆ బాబుని ప్రశంసించారు. అయితే ఆ బాబు తన విజయానికి సంతాపిస్తూ చివరిగా కొద్ది దూరంలో ఉన్న ఒక చెట్టు మొద్దును చూపించాడు. ఆ మొద్దు కింద చాలా ఎర్రలున్నవి. ఆ ఎర్రలంటే చేపలకు చాలా ఇష్టం కాబట్టి చేపలు వెంటనే నాకు పడుతున్నాయి, కాబట్టి మీరు కూడా వెళ్ళి ఆ ఎర్రలు తీసుకొని చేపలు పట్టండి అని చెప్పాడు. అయితే ఒక్క మాట, ఆ ఎర్రలు కుడతవి, అవి కుట్టినంత మాత్రాన ఏమైంది, కొద్దిగా నొప్పి వస్తుంది, కానీ చేపలు పడతావి అన్నాడు. అయితే వాళ్ళ నలుగురు వెళ్ళి మొద్దును పైకెత్తారు. దాని క్రింద ఉన్న డజన్ల కొలది విషపు పాము పిల్లలను చూసి చాలా ఆశ్చర్యపోయారు. అయ్య బాబోయ్, ఇవి ఎర్రలు కాదురా బాబు, పాము పిల్లలు, ఇవి కరిస్తే విషమెక్కి చనిపోతారు, ఏది నీ చేతులు చూడని అని కంగారుగా అరుచుకుంటూ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ బాబు చేతులను చూస్తే ఆ బాబు చేతి నిండా చిన్న ఘాట్లు. వారు ఆ అబ్బాయిని వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని తీసుకొని వెళ్ళారు. డాక్టర్ ఆ అబ్బాయికి యాంటీడోస్ ఇంజెక్షన్ ఇచ్చి వాడిని బ్రతికించాడు. చిన్న పాము పిల్లల ద్వారా ఆ అబ్బాయి చేతుల నిండా చేరిన విషం పెద్ద పాము కాటు వేస్తే శరీరంలోనికి చేరే విషంతో సమానమని, 1 గంట ఆలస్యం అయితే ప్రాణం దక్కేది కాదని డాక్టర్ గారు అన్నారు. ఆ అబ్బాయి అమాయకంగా విషమని తెలియక పాము పిల్లలను పట్టుకున్నాడు. వాటిని పట్టుకొని ఉపయోగించాడు, చేపలు పట్టుకోవడానికి ఉపయోగించాడు. కానీ ఆ ఎర్రలు అతని ప్రాణానికే ముప్పుని తెచ్చాయి. ప్రాణానికే పోతాయని ఆ పిల్లవాడికి తెలియదు. కానీ మనలో చాలామంది ఇది ప్రమాదమని తెలియక పాపంతో జీవించుచున్నాము. అయితే డాక్టర్ వద్దకు వెంటనే తీసుకొని వెళ్ళినందున ఆ బాబు బ్రతికినట్లు, పాపము నిమిత్తము వచ్చు జీతము మరణము కాబట్టి మనకు ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ పేరు యేసుక్రీస్తు ప్రభు. అలాగే పాపంలో జీవిస్తే మరణం మనల్ని తాకుతుంది కాబట్టి ఆ మరణం నుంచి తప్పించుకోటకు మనము పరమ డాక్టర్ అయిన యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వెళితే మన పాపము నుండి మనల్ని విడిపించి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇలాగే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇలాగా పాపము నుంచి మనం రక్షించబడాలంటే, నిత్య నరకాగ్ని నుంచి మనం తప్పించబడాలంటే పరమ డాక్టర్ అయిన యేసు యొద్దకు చేరినప్పుడు ఆయన మన పాపములను క్షమించి మనకు నిత్య జీవం ఇస్తాడు. కాబట్టి ప్రతి వారు తమ పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకులుగా అంగీకరించినప్పుడు
పాపం అనే మరణం నుండి విడిపించబడి నిత్య జీవమును మనము పరలోకముకు చేరుతాము. కాబట్టి దేవుడి మాటలను దీవించి మనందరికీ రక్షణ దయచేయునుగాక. ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలు.